చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం, ఈ కర్కాటక రాశి గల వారికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవటం చేతన, ఏ ఒక్క రాశి వారిని భాగస్వామిగా పొందడం చేతన వీరికి అంత అనుకూలంగా ఉంటుంది, అంత అనుకూలంగా ముందుకెళ్తారు అనే విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా జ్యోతిష శాస్త్రరీత్యా జన్మ రాశికి జన్మ నక్షత్రానికి మన మహర్షులు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. జన్మ రాశి జన్మ నక్షత్రం యొక్క ప్రతిఫలం మన జీవితంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మీరు గుర్తుంచుకోండి. వాటి యొక్క ఫలాలు మన జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. అయితే ప్రధానంగా మన యొక్క వీడియోలో తెలుసుకునే అంశం ఏమిటంటే, ఈ కర్కాటక రాశి గల వారికి ఏ ఒక్క రాశిని వివాహం చేసుకోవడం చేతన వీరికి అనుకూలంగా ఉంటుందని అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా వీరి యొక్క స్వభావం మనం చూసినట్లయితే, వీరు చాలా మటుకు ఉన్న రాశులు అన్నింటిలో కూడా వీరు చాలా మటుకు విభిన్నంగా ఉంటూ ఉంటారు. అయితే చాలా మటుకు మనశ్శాంతిగా ప్రశాంతమైన వాతావరణంలో బతకాలి, ప్రశాంతంగా మనం ఉండాలి అని చెప్పి కూడా ప్రశాంతమైన వాతావరణంలో వీరు ఎక్కువగా బతకడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ అలాంటి వాతావరణం దొరకపోయినా సరే ఉన్న వాతావరణంలోనే కాస్త అడ్జస్ట్మెంట్ అవుతూ కూడా ఒక రాశి గల వారు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అలాగే ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఒకరిని ఇబ్బంది పెట్టాలి, ఒకరి నోటికాడ సొమ్ము ఆశించాలి అనే ఉద్దేశం, అలాంటి గుణం కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉండదు. వీరి పని వీరు చేసుకోవటం, వీరి పనిలో కాస్త నీతి నిజాయితీగా ముందుకెళ్ళటం, ఇలాగే వీరి ఆలోచన స్థితిగతి అంతా కూడా ఉంటుంది తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచన ఈ యొక్క రాశి గల వారికి ఎప్పుడు కూడా పెట్టుకోరు. అలాగే ఈ యొక్క రాశి గల వారు చూడటానికి వీరిని అంతా కూడా చాలా మటుకు కోపిష్ఠులేమో అనుకుంటారు, కానీ చాలా మటుకు ఈ యొక్క రాశి గల వారు సున్నితమైన మనస్సు ప్రధానంగా ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశి గల వారికి వీరిని ఎవరైనా మాట అన్నా, ఎవరైనా ఏమైనా ఇబ్బంది పెట్టినా, వారితో గొడవ పడాలి, వారిని ఇబ్బంది పెట్టాలి అన్న మనసు కూడా ఒక రాశి గల వారికి ఎక్కువగా ఉండదు. చూసి చూడనట్టే మొత్తం భగవంతుడికి వదిలేసుకుని వెళ్ళిపోతుంటారు తప్ప ఒకరిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి కూడా ఒక రాశి గల వారు ఆలోచన చేయరు. అదేవిధంగా ఈ యొక్క రాశి గల వారి జీవిత భాగస్వామి పట్ల కూడా చాలా మటుకు ప్రేమతోటి, చాలా మటుకు కుటుంబ రీత్యా కూడా మనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అనుకూలంగా ముందుకెళ్ళాలి అని చెప్పి కూడా ప్రణాళిక చాలా మటుకు చక్కగా ముందు నుండి వీరు చాలా మటుకు వేసుకోవడం జరుగుతుంది. అయితే భాగస్వామి పట్ల కావచ్చు, ప్రేమించిన స్త్రీ పట్ల కావచ్చు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఇబ్బంది పడాలి అని చెప్పి వీళ్ళు ఎక్కువగా ఆలోచన చేయరు. కానీ వారి నుండి ఏమైనా మోసం జరిగిందంటే మాత్రం కాస్త వెంటనే తట్టుకోలేరు వీరు. వీరంతా వీరే బాధపడటం, వీరంతటి వీరే కుమిలిపోవటం, అలా ఈ యొక్క రాశి గల వారు చాలా వరకు ప్రధానంగా చేయటం జరుగుతుంది. అలాగే వీరికి ఎక్కువ శాతం ఈ యొక్క రాశి గల వారికి ఎలా ఉంటుందంటే, వీరి చేతుకుండా ఎవరికైనా అప్పిచ్చినా వారి నుండే వీరికి అపాయం వస్తుంది తప్ప వీరి నుండి వారికి ఎలాంటి అపాయం ఉండదు. వారి నుండి వీరికి లేనిపోయిన మాటలు, లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. కానీ వీరు మాత్రం ప్రతిదీ నీతి నిజాయితీకి వదిలేస్తారు. పైన భగవంతుడు ఉన్నారు కదా అని ఆలోచించే గుణం ఈ యొక్క రాశి గల వారికి ఉంటుంది. అయితే మొత్తానికి జీవిత భాగస్వామి పట్ల కావచ్చు, ప్రేమించిన స్త్రీ పట్ల కావచ్చు, చాలా వరకు గౌరవంతో ఈ యొక్క రాశి గల వారు ఉంటారు. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారికి వీరి యొక్క గుణ స్వభావానికి, వీరి యొక్క నిదానానికి ఏ ఒక్క రాశి గల వారు వీరిని వివాహం చేసుకోవడం చేతనే వీరికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్లయితే, వీరికి ప్రధానంగా సింహరాశి అలాగే వృషభ రాశి ఈ యొక్క రెండు రాశుల్లో భాగస్వామిని వీరు పొందడం చేతన వీరు కాస్త ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి, వీరు కోరుకున్న ప్రశాంతమైన వాతావరణంలో ఆ జీవిత భాగస్వామి కూడా వీరికి అనుకూలంతో ఉండి ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క రెండు రాశులు వీరు చాలా వరకు అనుకూలం అని చెప్పుకోవచ్చు. అయితే ఎంతోమంది ఎన్నో రకాలుగా వివాహ సమయం దగ్గరకు వస్తున్నా సరే వివాహం కాకుండా 4 రకాలుగా ఇబ్బంది పడుతూ, ఏ ఒక్క స్త్రీని కావచ్చు, ఏ వ్యక్తిని కావచ్చు, ఎవరిని వివాహం చేసుకోవాలి, వారి పేర్లు అనుకూలంగా ఉంటాయా ఉండవా, నేను అనుకున్న స్త్రీ, నేను అనుకున్న వ్యక్తి కలుస్తారా కలవరా, వివాహం చేసుకోగలుగుతామా చేసుకోలేమని చెప్పి కూడా పరిపరి విధాలుగా వివాహం గురించి ఎన్నో రకాలుగా మీరు బాధపడుతున్నా సరే దేనికి టెన్షన్ పడకుండా మీ ధర్మ సందేహాల కోసం ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ సమస్యతో సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది.
సర్వేజన సుఖినో భవంతు.